ప్రియమణి సహోదరులారా, యేసుక్రీస్తు సహవాసం సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాను. మా ఛానల్ చూస్తున్న అందరూ కూడా పేరు పేరును కూడా ప్రత్యేకంగా శుభాలు ఆశీస్సులు ఆ ప్రభు పక్షముగా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సజీవుడైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరికి ప్రభుపక్షముగా మీకు దీవించబడినట్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా ప్రభుకి వందనాలు, మీరు అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మా ఛానల్ చూసిన అందరూ కూడా మరి లైక్ వల్ల 10 మందికి చేరుతుంది. అలాగే షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉండాలని వందనాలు తెలియజేస్తాను. ఇందులోనూ ప్రాముఖ్యంగా కొన్ని సత్యాలు మీకు చెప్పాలి ఆశపడుతున్నాను. క్రైస్తవులు ఉండి మనం ఎలాగుంటున్నాం? ఒకరికి సహించుకుంటున్నామా? ఒకరితో ఒకరికి గౌరవించుకుంటున్నామా? ఒకరితో ఒకరు ప్రేమించుకుంటున్నామా? క్షమించే గుణం కావాలి. నేనే గొప్పవాడిని, నేనే ఆత్మీయనే, నేనే అని నువ్వు ఎర్రెక్కిపోతే దేవుడు ఏదో రోజున ఆ ఎర్రెక్కిపోయి పొగరుతాను దించేస్తాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి ఒకరితో ఒకరు క్షేమంగా ఉన్నట్లుగా ఉండాలని. ఇక్కడ ఎపిసికిలో మరి పత్రికలో రాయబడింది. ఎపిసి 4:32లోకి వెళ్తే అక్కడ ఒకని ఏడల ఒకరకు దయ కలిగి కరుణ హృదయమును లై క్రీస్తునందు దేవుని మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా మీరును ఒకరితో ఒకరును క్షమించాలి. అలాగా మీరు దేవుని పోలికని నడిచినట్లుగా ఉంటారట. ఒకరితో ఒకరు క్షమించాలి. తను తాను ప్రేమించిన పరిమళ వాసనకు తాను దేవునికి మన కోసం ఇచ్చాడు కదా. దేవునికి కృప మన అందరికీ తోడై ఉండాలంటే ఒకరితో ఒకరికి క్షమించే ప్రకారముగా లక్షణం ఉండాలి. ప్రియమణి సహోదరులారా, మనం ఎలా ఉంటున్నాము? ఏ రకం ఉంటున్నాము? ఆత్మీయంగా ఉండే లక్షణాలు ఉంటున్నామా? బలపరిచే లక్షణాలుగా మనం ఉంటున్నామా? లేదా బలహీనతలేమైనా ఉంటున్నామా? దేవుడు అంటున్నారు, మీరు ఎవరన్నా క్షమించే గుణము ఉండాలంట. కక్ష పెట్టుకోకండి. కక్షి పాత్ర అంట ఏదో రోజున ఆ కక్షి మనకే తిరిగి వస్తుంది. నీ చక్కగా నీ సన్నిధిలోకి వచ్చిన మనిషి, ఆ మనిషిని ప్రేమించు. నువ్వు ప్రేమించకని ఎలగొట్టేసి 10 మందితోనూ 100 మందితో అవమానం చేస్తే ఆ కక్షి రేపొద్దున దేవుడు నిన్ను స్తుతిస్తాడు. ఎవరిని నువ్వు అవమానపరిచావు, ఎవరు నువ్వు సన్నిధులు రాకనే నువ్వు మరి శిక్షించావు, నువ్వు దేవుడి సేవ కాదు, కక్షతో నువ్వు చేసినట్టు. దేవుడు అంటున్నాడు క్షమించే గుణం కావాలంట. కక్షతో గుణం సేవ చేయకూడదు, క్షమించే గుణం ఉండాలి. యేసుక్రీస్తులు అన్నారు, మీరు నిజంగానే పిల్లల వలె దేవుని పోలికలే నడుచుకున్నారు కదా, కావున క్రీస్తుని ప్రేమించినట్లుగా పరిమళ వాసనగా మన కొరకు తాను అర్పములకు బలిచ్చారు కదా, అలాగ మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఎవరన్నా చిన్న పొరపాట్లు ఇస్తే క్షమించే గుణం ఉండాలి. వాక్యం సారం చెప్పాలి. వాక్యం విధానం ఏం చెప్తుంటే మరి అదే విషయంలో ఇంకో మాట ఉంది, చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఇక్కడ 5 గలతీ 13లోకి వెళ్తే, సహోదరులారా, మీరు నా స్వతంత్రం ఉంచుటకు పిలువబడిన అయితే ఈ మాట మీరు స్వతంత్రించుకొని సత్యక్రియలు ఎత్తువక చేసుకోకండి. ప్రేమ కలిగిన వారై ఒకరితో ఒకరు దోషులే ఉండండి. ఇక్కడ కూడా ఇదే మాట ఉంది. మరి అలాగే ధర్మశాస్త్రము అలాగే మంతయు ధర్మశాస్త్రం ప్రకారం నడవండి. ఒకరితో ఒకరు దోషులే ఉండండి. దేవుడు నిన్ను స్వతంత్రించుకున్నాడు. దేవుడు నీకు చక్కగా ఆయన ప్రేమ కలిగి నడిపించినాడు. సంఘములో నీకు ఉన్న ఆత్మీయంగా బలపరిచే వ్యక్తినిగా బలపరిచాడు.
అలాగ ఉంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అదే మాట ఇక్కడ చూడండి కింద ఉంది. నిన్ను వలె నీ పొరుగు మనుచు అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఒక్క మాట నీ జీవితంలో ఒక్క మాటనా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని గౌరవిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ఆత్మీయులుగా మరి సంఘాన్ని రప్పించి గౌరవిస్తున్నావా? వాక్యం ఏమని చెప్తుందంటే ఆ ఒక్క మాటలోనే నీవు పరిపూర్ణమంది, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ శక్తి. అలాగుంటే నువ్వు ప్రేమ కలిగంట క్రీస్తులోను తన పోలికి చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటావు. ఈ వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లో ఉన్న అలాగా ఆత్మసారంగా చెప్పాలంట. ఆత్మసారంగా చెప్తుంది. అలా ఉంటేనే నెరవేర్చే వరకు ఆత్మ శరీరంలో ఉండండి, విరోధముగా ఉండకండి అని వాక్యం ఇవ్వండి. ప్రియమిట్లరా, అదే విషయంలో మేము ఇంకోటి ఉంది, మనం చెప్పాలి ఆశపడుతున్నాను. మరి 15 రోమపత్రిక 15 7వ వచనంకి వెళ్తాం. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారముగా దేవుడి మహిమ కలిగినట్లు మీరు ఒకరికొకరికను చేర్చుకొనండి. నేను చెప్పేదేమనగా మీ పిరుతులు చేయబడి ప్రకారముగా స్థాపించే అనుజనులకు ఆయన కనికరమ గురించి దేవుడి మహిమ పరిచినట్లు క్రీస్తు ప్రకారముగా చూస్తే ప్రకారముగా ఓ మాట రాయబడింది. ఇక్కడ మరి రోమపత్రికలోను 16 మరి 19కి వెళ్తే మీరు ఈ వేదిక అందరికీ అవసరమైనది కావున మిమ్మల్ని సంతోషిస్తున్నాను. మేము మీరు విషయంలో జ్ఞానులై ఉన్నట్లుగా కీడి విషయములకు నిష్కపటం ಮೇಲೆ ఉండవాలని కోరుస్తున్నాను. కీడి విషయంలో చాలా దూరంగా ఉండాలట. అలాగా సమాధానకర్తయు దేవుడు మీకు దేవునికి మరి దగ్గరుండి సాతా అంటాడు. ఆయన కోల కిందట శిష్యులుగా సితక తొక్కుతాడట. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే మరి సాతానికి కాలు కిందగా శిష్యులుగా సితక తక్కాలంటే దేవునికి విషయంలో అంట నిష్కమటమై ఉండాలంట, అంటే జ్ఞానులై ఉండాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మనం అలా ఉంటే ఇక్కడ రాయబడి ప్రకారం ఉంది, మన ప్రభువు యేసుక్రీస్తు మీకు తోడే ఉంటుంది. అలాగే జతపరిచిన వారికి తిమోతి నా బంధువులకి, లూకియేనికి, ఎపోషకి, సుసుప్రియకి అనే వారికి మీకు వందనం చేస్తున్నాడు. మరి భక్తుడైన మరి దావీదుకు అంత ఆత్మీయులుగా ఉండేవాడు. మరి సొలొమోను చూస్తే జ్ఞానముతో ఆయన ఎంతో అంగీకరించేది. మరి సామోతులకు వెళ్తే అక్కడ ప్రకారం రాయబడింది. ఇక్కడ ఉంటే రోమపత్రికకు వెళ్తే జ్ఞానం సంపాదించుకోవాలన్నాడు. మన ఇవిక కలిగి ఉండాలంట, విధేయత కలిగి ఉండి ఆత్మీయులు ఉండాలి. ఈ విషయం మనంతా తెలుసుకోవాలి. ప్రియమిట్లరా, మీ సత్యాన్ని తెలుసుకోండి. ప్రభుపక్షముగా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల వారికి స్తోత్రాలు. నాయన ఇచ్చిన మీ వాగ్దానం ప్రకారముగా ఒకరితో ఒకరు ఎలా ఉండాలి ప్రభా మమ్మల్ని నేర్పించి వందనాలు. అయ్యా నాయన సహాయం తెచ్చి ఆదరించి ప్రేమించు, గొప్ప కార్యము ఆశీర్వాదం తెచ్చి ప్రభా నిశ్చిత్తం ప్రకారముగా నడిపించు, మేలు చేయను ప్రభా. నిశ్చిత్తముగా నెరవేర్చే వరకు సమస్త ప్రభా నాయన కనికర సమాధానంగా ఆశీస్సులు నడిపించమని మేలు చేయను ప్రభా. గొప్ప రక్షణ దయచే ప్రభా. అయ్యా నాయన వందనాలు తండ్రి ప్రభా. ఈ లోకంలో మాకు ఆశించగంటే గొప్ప రక్షణ ఎంతమందో ప్రభా గొప్ప ఆత్మీయులు ఉండరు తండ్రి. వాళ్ళందరికి సజీవులు గురించి ప్రభా ఆరోగ్యం కొరకు, కుటుంబాల కొరకు, క్షేమం కొరకు, దేశ విదేశాల కొరకు, క్షేమం కొరకు బలపరిషత్ సిద్ధపరిషత్ దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వేడుకుంటా తండ్రి. ఆమె ప్రైజులండి. అందరికీ శుభాలు కలిగించేసినాక ఆత్మీయక బలపరిచిన గాక. ఆమె